లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి నేనే చదువుతున్నాను వినండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేత్ అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఒక పురుషునికి ప్రధానము చేయబడినటువంటి ఒక కన్యక దగ్గరికి దేవదూత దేవుని యొక్క వర్డ్ పట్టుకొని దిగి వచ్చాడు. ఆవిడ కన్యక. ఆ కన్యక పేరు మరియ అని రాయబడి ఉంది. మనకు అందరికీ తెలిసిన విషయమే ఇది. ఆవిడ పురుషుని ప్రమేయము లేకుండా గర్భము ధరించబడి కుమారుని కన్నది. యెషయా చెప్తాడు 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి తానే ఒక సూచన చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడును అనే మాట యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారికి పూర్వము 700 సంవత్సరాల క్రితమే ఈ మాటను ఆయన రాసేశాడు. ఏమని? ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. కన్యక గర్భవతి అవడం. మామూలుగా ప్రధానము చేయబడినటువంటి కన్యక మరియ. ఒక పురుషునికి ప్రధానం చేయబడింది ఆవిడ. ప్రధానము చేయబడిన తరువాత ఆవిడ గర్భం ధరించింది. ఈ విషయం చాలా భయంకరమైనటువంటి విషయం. యోధా యొక్క వాళ్ళ గోత్రములో లేదంటే వాళ్ళ హెబ్రీలలో వీళ్ళందరూ కూడా ఇలా ప్రదానం చేయబడిన తర్వాత 6 నెలల టైం తీసుకుంటారు. ఈ టైంలో ఎవరు కూడా అలా గర్భవతి అవ్వకూడదు, ఎవరు కూడా తప్పు పనులు చేయకూడదు. చాలా పెద్ద పనిష్మెంట్, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపడం కానీ, మొత్తానికి మరణమే పనిష్మెంట్. అలాంటి పనిష్మెంట్ ఉన్నటువంటి దినాలలో కన్యక గర్భవతి అయినప్పుడు యోసేపు ఆవిడ్ని విడిచిపెట్టాలి అనుకున్నాడు. కన్యక గర్భవతి అవడం ఏంటి? ఇవిడేదో పొరపాటు చేసుంటుంది. అయితే నేను ఏ పొరపాటు చేయలేదని ఆవిడ చెప్తుంది. అయితే కన్యక దగ్గరికి పురుషుడు వచ్చిన జాడ అక్కడ ఏమీ కూడా కనబడడం లేదు. కన్యకతో పురుషుని జాడ లేకుండా ఆవిడ అక్కడ గర్భవతి అయి కుమారుని కంటుంది. ఈ దర్శనాలన్నీ పూర్వం భక్తులు, ఇక్కడ యెషయా అవ్వచ్చు, ఇర్మియా అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పూర్వపు సంగతులు, జరగబోయే సంగతులను చూసినప్పుడు వారు ఆ సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాశారు. ఈ సంగతులను ఆగురు చూస్తున్నప్పుడు నా దృష్టికి ఇవి గ్రాహ్యం కావట్లేదు. కన్యకేంటి, గర్భవతి అవ్వడం ఏంటి, కన్యకేంటి, ఆ కన్యక దగ్గరికి పురుషుడు వచ్చి వెళ్ళిన జాడ లేకుండా ఇవన్నీ జరగడం ఏంటి అనే సంగతులు నా బుద్ధికి మించిన సంగతులుగా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టుగా మనము ఆత్మీయ అర్థంలో తీసుకోవాలి. కన్యకతో పురుషుని జాడ ఎవరు కూడా కనిపెట్టలేనటువంటి స్థితిలో కూడా ఏంటి జరిగింది అసలు, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాత్రమే ఇది జరిగిందని యోసేపు తెలుసుకున్న తరువాత అప్పుడు ఆవిడను స్వీకరించడం జరిగింది. ఆమె పురుషుని యొక్క జాడ లేకుండానే బిడ్డను కన్నట్టుగా, ప్రవచనాలు నెరవేర్పు జరిగినట్లుగా, దైవ కుమారుడు ఆవిడ గర్భములో జన్మించినట్లుగా, పురుషుని జాడతో సంబంధము లేకుండానే అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గర్భాన జన్మించినట్లుగా తర్వాత మనము ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇది మామూలు అర్థం. ఇది మనము ఆత్మీయ అర్థంలోనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని పౌలు రాస్తున్నాడు. ఈ ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానం చేశాను అనేటువంటి మాటని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు సంఘము, ఇక్కడ పురుషునికి ప్రధానము చేయబడినది ఎవరు? సంఘము. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే వచ్చి ప్రధానం చేసుకుని ఆయన వెళ్ళిపోయారు. ఈ సంఘము ప్రధానము చేయబడినటువంటి సంఘము. ఆయన వచ్చే వరకు ఈ కన్యక చాలా నమ్మకంగా ఉండాలి. యాక్చువల్గా చాలా నమ్మకంగా ఉండాల్సింది. కానీ హవ్వను ఎలా అయితే శోధకుడు వచ్చి శోధించి అక్కడ ఉన్నటువంటి మనసులను చెరిపి క్రీస్తు ఎడలున్నటువంటి సరళత నుంచి దూరం చేశాడో, మిమ్ములను కూడా ఈ యొక్క లోకాధికారి
ఆ యొక్క పవిత్రత నుంచి, సరళత నుంచి దూరం చేసేస్తాడేమోనని నేను చాలా భయపడుతున్నాను అని పౌలు భక్తుడు చెప్తూ, మీరు క్రీస్తుకి ప్రదానము చేయబడినటువంటి కన్యకలు. మా సంఘం అంటే ఎవరంటే క్రీస్తుకు ప్రదానము చేయబడిన కన్యక. సంఘం అంటేనే అది. అందుకే కదా 10 మంది కన్యకల ఉపమానము. 10 మంది కన్యకలు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? 10 రకాల సంఘాలు. 10 రకాల సంఘాలలో 5 రకాల సంఘములు వారి దగ్గర నూనె లేదు. 5 రకాల సంఘాలకి వారి దగ్గర నూనె ఉంది. క్రిస్టల్ క్లియర్ ఇక్కడ. ఇంకే దీని గురించి మనం ఏమో మాట్లాడాల్సిన అవసరం లేదు. 10 మంది కన్యకలట సిద్ధపరచబడి వరుడు రానయ్యున్నాడు, ఆయన కొరకు కాచుకొని పెండ్లి వస్త్రాలు ధరించుకొని సిద్ధెలలో నూనె నింపుకొని ఆ దీపాలు పట్టుకొని చక్కగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అది. ఇది రాకడ కొరకు ప్రభువు చెప్పినటువంటి ఉపమానం ఇది. ఈ ఉపమానంలో ప్రభువు కన్యకలతో పోలుస్తున్నాడు. కన్యక అంటే సంఘం ఈరోజు, అంతేనా? ప్రభువుకి ప్రదానము చేయబడినటువంటి కన్యకగా మనం ఉన్నాం, ప్రదానము చేయబడ్డాం. ఈ ప్రదానము చేయబడి మరలా పెండ్లు కుమారుడు వచ్చే వరకు ఇలా కన్యకలాగే ఉండాలి, అంతే తప్ప ఇటువైపు అటువైపు లోకం వైపు వేరే వైపు కూడా వెళ్ళి చెడిపోవడానికి ఎంతమాత్రం, ఈ సరళత నుంచి పవిత్రత నుంచి తొలగిపోవడానికి ఎంతమాత్రం కూడా వీలు లేదు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి కన్యక వలె సిద్ధపరచబడి సిద్ధలలో నూనె పట్టుకుని మనం అందరం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఇలాగే సిద్ధపరచబడ్డ ఈ సంఘాలన్నీ సార్వత్రిక సంఘం అంటారు. మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి క్రీస్తు రక్తములో కడగబడి బాప్తిస్మం తీసుకొని క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించబడినటువంటి ప్రతి జనాంగము కూడా సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి వారు. అది ఓవరాల్గా సార్వత్రిక సంఘం. అది ఇక్కడ 10 మంది వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు 10 మంది సిద్ధపడే వెళ్ళారు. 10 మంది ఆయనే నా భర్త అనుకుంటున్నారు, 10 మంది ఆయనే నా వరుడు అనుకుంటున్నారు, ఈ 10 మంది ఆయనే నా ప్రియుడు అనుకుంటున్నారు, ఈ 10 మంది ఆయన కొరకే కనిపెట్టుకుని ఉన్నారు, ఈ 10 మంది దీపాలు పట్టుకుని వెళ్ళారు, 10 మంది వెయిటింగ్లోనే ఉన్నారు. 10 మంది వెయిటింగ్లోనే ఉన్నారు. 10 మంది కూడా వెళ్ళాలనే వచ్చారు. 10 మంది కూడా ఆయన కొరకే ఉన్నారు అక్కడ. ఇలాంటి సందర్భంలో ఆయన రాక ఆలస్యము అయ్యింది. ఆయన రాక ఆలస్యం అయ్యింది. ఇప్పుడు కూడా రాకడ ఆలస్యమైనటువంటి సందర్భం. మన చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళుతున్న దగ్గర నుంచి ఏమని చెప్తున్నారు? యేసయ్య వచ్చేస్తారంట, రాకడ వచ్చేస్తుందంట, మనం ఎత్తబడిపోతామంట, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మేఘాల మీద యేసయ్య వచ్చేస్తారంట, ఆయన రానయ్య ఉన్నాడు, మీరు సిద్ధపడండి, జాగ్రత్తగా ఉండండి, రక్షణ పొందండి. ఎందుకంటే ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. అసలు 2020 చూడము అన్నారు. 2020 వరకు అసలు ఉండదు. ఆ 2020 కాదు, ఇంకా చిన్నప్పుడు కూడా ఇంకా ఏవేవో పెట్టారు టార్గెట్లు, చాలా టార్గెట్స్ అనమాట. అసలు 2000 చూడమన్నారు. 2020 కాదు, సారీ, 2000 చూడమన్నారు. ఎస్, మా చిన్నప్పటి నుంచి కూడా ఏమన్నారు, 2000 సంవత్సరం వచ్చేటప్పటికి అంతమైపోద్ది, రాకడ వచ్చేసేది, అసలు ఆ ఇయర్లోనికి వెళ్ళడమే ఇంపాసిబుల్ అన్నారు. కానీ ఆయన రాక ఆలస్యం, ఇంకా ఆలస్యం. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంట? ఇంకా అనేక మంది రక్షించబడాలని, అనేక మంది దేవునిని తెలుసుకోవాలని. ఈ లోపల ఈ సంఘాలలో ఉన్న ఉజ్జీవం అంతా ఒకప్పుడు మండుతూ ఉన్నటువంటి సంఘాలు, నేను డినామినేషన్ పేర్లు ఏమీ చెప్పను, అసలు ఇది మనం బయటికి వెళుతుంది కాబట్టి మనకు తెలుసు. ఒకప్పుడు ఉద్యమం అంటే ఎలా ఉండేదంటండి అని చెప్తా ఉంటారు సత్యవాణి గారు లాంటి సీనియర్ మోస్ట్లు. భక్త సింగ్ గారి యొక్క ఫెలోషిప్లో ఉన్నటువంటి ఆవిడ చెప్తుంటారనమాట, మా నాన్నగారు వాళ్ళు సువార్త చేసినప్పుడు అసలు అక్కడ ఊరిలోనికి సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు ఎత్తైన స్థలాలు ఉండవు కాబట్టి అక్కడ బావి ఉంటుంది కదా, ఆ బావి మీద మడత మంచాలు వేసి దాని మీద చెక్క వేసి దాని మీద నుంచోబెట్టి ఆయన మాట్లాడుతూ ఉండేవారంట అక్కడ. అంటే అప్పుడు ఈ పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. అది యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం మధుర నామం, మన యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం మధుర నామం. చాలండి, ఇలా కొన్ని పాటలు, కొన్ని మెలోడీస్ అప్పటివి. అది పాడుతూ ఉంటే
అసలు వాళ్ళ వెంబడి ఊరంతా నడిచి వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళందరూ ఇంకొక ఊరు వెళ్ళిపోతే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఇంకా అక్కడే కంజర్లు కొడుతూ అక్కడే దేవుని ఆత్మచేత వాళ్ళు సంధింపబడి అక్కడే ఎంతో ఉజ్జీవం వచ్చేసి అనేక మంది అక్కడికక్కడే రక్షించబడి బాప్తిస్మాలు తీసుకున్నటువంటి ఉజ్జీవ జ్వాలలు ఆ రోజుల్లో రగిలాయండి ఆ డినామినేషన్స్లో. సో అండ్ సో డినామినేషన్స్. నేను భక్తి సింగ్ గారు అన్నారని హెబ్రోన్ గురించి చెప్పట్లా, పెంతెకొస్తల్ మినిస్ట్రీ గురించి చెప్పారు ఆవిడ, హెబ్రోన్ ఫెలోషిప్ గురించి చెప్పారు ఆవిడ, ఇంకా రకరకాల ఫెలోషిప్లు ఉజ్జీవ జ్వాలలు రగులుతూ వాళ్ళందరూ అనేక మందిని దేవుని తట్టుకి త్రిప్పారు. ఒక దేవదాసయ్య గారి సంఘం ఉంది అని అంటే ఆయన ఒకేసారి 7 చోట్ల ఉండగలిగేవాడంట. ఆయన ఒకేసారి 7 చోట్ల ప్రీచింగ్, ఎక్కడ ఉంటారంట, లండన్లో ఉంటారంట, ఇంకో చోట ఉంటారంట, ఇంకో చోట. మా ఊరు వచ్చారు కదా ఆయన అంటే మా ఊరు వచ్చారు కదా అంటే అంటే ఆత్మపూర్ణులై సేవ చేసినటువంటి దైవజనుల యొక్క సందర్భాలు ఇవన్నీ కూడా. ఈ సంఘాలన్నీ ఆ రోజు సిద్ధపడ్డాయి. ఈ రోజుకి ఎలా ఉన్నాయో మనకే తెలుసు. అంటే అప్పుడున్న ఉజ్జీవం లేదంటున్నాను తప్ప సంఘాలుగా లేవని చెప్పట్లేదు నేను. అప్పుడున్నంత ఆతృత ఆరాటం ఇప్పుడు మనం పల్లెటూరు వెళ్ళి సువార్త చేస్తుంటే ఈ పాంప్లెటా మేమెందుకు తీసుకోవాలి, అసలు మాకు అదొద్దు, మీరు మీ ఊరిలోంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు సువార్త చెప్పడానికి మా ఊరు రమ్మన్నారు. ఏమైపోయిందండి, ఏమైపోయింది? ప్రజలు జనరేషన్ పుడుతున్నారు. అప్పుడు ప్రజలే ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు కొత్తగా పుట్టిన వారికి సువార్త కావాలి కదా. అప్పుడు వాళ్ళేం కాదు కదండి, మనుషులే. జనరేషన్స్ అలా వస్తున్నాయి, కానీ ఉజ్జీవం అనేది లేదు. నెమ్మదిగా కాంగ్రిగేషన్స్ అయితే ఉన్నాయి, కానీ వాటిలో ఉన్నటువంటి నూనె నెమ్మదిగా తరిగిపోతుంది. కన్యక ఏమవుతుందంటే బయటికి రూపంతా ఆ యొక్క బ్రైడల్ డ్రెస్సింగ్లోనే కనబడతా ఉంది. సిద్ధపరచబడిన కన్యక, పెండ్లి కుమార్తె యొక్క అలంకరణ. మేము సిద్ధంగా ఉన్నాం, మా సంఘానికి ఇంత హిస్టరీ ఉంది, మా సంఘములో ఇంత ఇంపార్టెన్స్ ఉంది, మా సంఘం యొక్క డాక్ట్రిన్స్ ఇంత గొప్పవి, మేము మీలా లేము, మేము వాళ్ళలా లేము, మేము ఇలా లేము అని ప్రతి సంఘము వారి సంఘాల కొరకు చెప్పుకుంటూనే ఉన్నారు. అందరూ ఒక రకమైన డ్రెస్సుల్లోనే ఉన్నారు. ప్రభువు చూస్తున్నప్పుడు అందరూ పెండ్లి కుమార్తెలే, ప్రతి సంఘం కూడా పెండ్లి కుమార్తె. సరే, ఇంకా ఆలస్యం చేస్తాను, ఇంకా ఎవరెవరు ఇంకా అప్పటికి కరెక్ట్గా సిద్ధపడి ఉంటారో చూద్దాం. ఈ లోపల 5 యొక్క సిద్ధెలలో నూనె ఏమైపోయిందండి? అయిపోయింది. ఈరోజు ఉజ్జీవం లేదు, ఈరోజు నూనె అభిషేకం లేదు. ఈరోజు అటువంటి దైవజనులు కనబడుతున్నారా? ఆయన అక్కడే కూర్చొని ఏం జరుగుతుందో ఆయన చెప్పగల సామర్థ్యం, ఆయన అక్కడే కూర్చొని దైవజనులు అసలు సంఘంలో ఎవరైనా సరిగా లేకపోతే వాళ్ళని గద్దించి బయటికి పంపించగల ధైర్యము, దన్ను అన్నీ ఉండేవి ఆ రోజుల్లో వాళ్ళకి. నెమ్మదిగా సంఘములోనికి డాక్ట్రిన్స్ ప్రవేశించాయి. డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతాలు. భక్తికి ప్రతిగా సిద్ధాంతాలు ఎక్కువైపోయినాయి. మా సంఘంలో ఇలాగే ఉండాలి, మా సంఘంలో వాళ్ళు వేరే సంఘంలో వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వేయలేదు, మా సంఘంలో ఉన్నవాళ్ళు ఇదిగో ఈ సో అండ్ సో డ్రెస్సింగే వేసుకొని ఉండాలి. మారొచ్చిన కొత్తల్లో కుమారి వాళ్ళ సంఘములో పాటలు తప్ప మా సంఘంలో ఉన్న ఒక్క పాట కూడా పాడనని కూర్చునేది. మేము పాడకూడదండి, మా కీర్తనల పుస్తకంలో ఉన్న పాటలే మేము పాడాలి, మా ప్రార్థన చేయాలి. మాకు 7 మెట్ల ప్రార్థన ఉంటుందండి, మాకు సాతానుగాడిని తిట్టే ప్రార్థన ఉంటుందండి, మాకు ఇంకొక ప్రార్థన ఉంటుందండి, సుఖ ఉపవాసాలు ఉంటాయండి అని చెప్పేది. అవేమి తప్పులని నేను అనడం లేదు, చాలా మంచి సిస్టమ్స్ అవి. ఉపవాసాలు ఆచరించడం మంచి సిస్టమ్, శోధకుడిని తరిమి కొట్టడం మంచి సిస్టమ్, ఇవన్నీ మంచివే. కానీ నేను చెప్తున్నవి తను వినిపించుకోలేని స్థితిలో ఎందుకుందంటే వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ మీద అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని చెప్పడానికి చెప్తున్నాను నేను. తర్వాత ఇంకోళ్ళు ఎవరో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు సాల్వేషన్ ఆర్మీ చర్చ్ నుంచి ఈవిడొచ్చింది, జెండా కింద బాప్తిస్మం అన్నది. సరే అమ్మ, జెండా కింద తీసేసుకున్నావు కాబట్టి నీటిలో కూడా ముంచేస్తాం రా అని. ఇక్కడ కూడా నీటిలో ఈవిడికి, నేను ముంబైలో వెళ్ళానండి, అక్కడ జెండా కింద కాకుండా ముంచుడు బాప్తిస్మం తీసేసుకున్నాను పాస్టర్ అమ్మగారు. ఓకే, గుడ్, అయితే ఓకే. అంటే రకరకాల డినామినేషన్ వాళ్ళ సిద్ధాంతం, కానీ అన్నీ చాలా మంచివే, అందరూ కూడా ఒకే రకమైన డ్రెస్సింగ్లో ఉన్నారు, తప్పేమీ లేదండి. కానీ మనము ప్రభువుతో సత్ప్రవర్తన కలిగిన వారమే. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే సరళత నుంచి పవిత్రత నుంచి మీరు పక్కకి, మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే సరళత నుంచి పవిత్రత నుంచి ప్రక్కకి వెళ్ళిపోకుండా ఆయన మన మీద ఉంచినటువంటి బాధ్యతను నమ్మకంగా నిర్వర్తిస్తూ
మనము పవిత్రమైన కన్యక వలె సిద్ధపరచబడిన వారమై ఉండాలి అనేది కాన్సెప్ట్ అంతే. ఇప్పుడు ఈ లోపల ఈ సంఘాలలో అనేక రకాలైన సంఘాలలో ఈ రోజుల్లో సంఘాలలో గందరగోళం మీరు చూస్తే అసలు ఎందుకు బ్రతుకుతున్నామా అనిపిస్తుంది. అసలు ఈ స్టేజ్ రాకుండా ఉంటే బాగుండు. సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఈ స్టేజ్ రాకూడదు ప్రభువా. ఎందుకని? క్రైస్తవులని క్రైస్తవులే తిట్టుకుంటారు. క్రైస్తవ సేవకుల్ని వాడు, వీడు, అతడు, మాంత్రికుడు, ఇంకా ఏం మాట్లాడతారో బఫూన్లు, ఇక ఈ చేతబడి చేసేవాళ్ళు ఇంకేం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. వాళ్ళందరూ సేవకులే తిట్టుకుంటున్నారు. ఈ సంఘం మంచిదంటే మీ సంఘం మంచిదా? మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆయన రాసిన పుస్తకాలు ఇంకా లోపలే ఉండడం ఏంటి? లేకపోతే ఈయన ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు? మీ పాస్టర్ గారు అసలు చదువే లేదు. చదువు లేని పాస్టర్ గారు మీకు నేర్పించడం ఏంటి? పాటలు పాడుకుని ఉండండి అని ఒక సంస్థని, ఇంకొక సంస్థని. అసలు ఎలా అంటే అసలు ఇంకా కన్నీరు తప్ప వేరే ఏది లేదు సార్వత్రిక సంఘం నిమిత్తమై. ఈ స్థితిలో దేవుడు చూస్తున్నాడు. ఆలస్యమైంది ఆయన రాక. ఆయన కొరకు సిద్ధపరచబడినటువంటి వధువు సంఘం ఎక్కడైనా ఇంకా వెలుగుతూనే ఉందా? వారి దీపాలలో, సిద్ధెలలో నూనె ఫిల్ చేసుకుని, ఏ డాక్టరీన్తోని సంబంధం లేదు, నా పిలుపు మేరకు వచ్చి వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ ఆత్మ సంబంధులుగా వెళుతున్నటువంటి వారు ఎవరున్నారా అని ప్రభువు యొక్క కన్నులు కన్యకలను వెతుక్కుంటున్నాయి. హల్లెలూయా. అప్పుడు రానే వచ్చిందంట ఆ శుభదినము. పెండ్లి కుమారుడు వచ్చేశాడు. అర్ధరాత్రి వచ్చేసాడు పెండ్లి కుమారుడు. ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి మేము సో అండ్ సో అని బ్యాక్గ్రౌండ్స్ చెప్పుకున్నటువంటి ఆ దీపాలలో ఉన్నటువంటి నూనె కాస్త క్రిందకి వెళ్ళిపోయిందండి. అయ్యో, మేము వెళ్ళి నూనె అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము కొనుక్కొని వస్తాము. మేము ఇది వరకు నిజంగా ఆత్మపూర్ణులుగానే ఉండేవాళ్ళం అండి. ఈ మధ్య కాలంలో ఆత్మతో సంబంధం లేదు, వాక్యం చదివితే చాలు, ప్రార్థన ఒక 10 నిమిషాలు చేసుకుంటే చాలని ఒక పాస్టర్ గారు చెప్పారని మేము అలా అయిపోయామండి. ఇది వరకు మేము గంటల తరబడి దేవుని సన్నిధిలో కనిపెట్టి మా సిద్ధెలలో నూనె ఉంచుకునేవారము. ఇప్పుడు అలా లేము గనుక మళ్ళీ వెళుతున్నాం మేము ఇప్పుడు. కానీ ఏమైనా యూజ్ ఉందా? లేనే లేదు. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. ఆయన వీరిని తీసుకుని గదిలోనికి వెళ్ళిపోయాడు. గది యొక్క ద్వారాలు మూయబడ్డాయి. అప్పుడు వీళ్ళు వచ్చి ఎంత తలుపులు తెరిచినా అవి తెరవబడవి. అంత క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉందండి. అందరికీ తెలిసిన విషయమే ఇది. నూనె అభిషేకము, నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా ఉంది. ఆత్మ దేవుని యొక్క ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలి? అందరికీ తెలిసిన విషయమే. ఏం చేయాలంటే 40 రోజులు ఉపవాసం ఉండాలి, 70 రోజులు ఉపవాసం ఉండాలి, తెల్ల వస్త్రాలు వేసుకోవాలి, తలకి నూనె పెట్టుకోవాలి, తలస్నానం చెయ్యొద్దు, జిడ్డిలా కారుతున్నట్లు ఉండాలి. అది కాదు పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే. ఏదో వన్స్ అపాన్ ఏ టైం ఒక సంఘానికి వెళ్ళాము, అక్కడికి ఒక దైవ సేవకుడు వచ్చాడు, బెన్నిహిన్ గారు వచ్చారు, బెంగళూరు వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వైబ్రేషన్ వచ్చింది, పొందేసుకున్నట్లే నేను. అది కూడా కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము నీ మీద నిలబడాలంటే అనుదినము నీవు ఆయనతో సహవాసం చేయాలి. ప్రతి దినము దేవునితో సహవాసం చేయాలి. ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి. ప్రతిరోజు దేవునితో కంప్లీట్ కనెక్షన్లోనే ఉండాలి. రోజు నీ కనెక్షన్ పెరుగుతూ ఉంటే రోజు ఆత్మలో నీవు వర్ధిల్లుతూ ఉంటావు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. లేదంటే నీ ఇల్లు నిస్సారమైపోతుంది. ఇంకా వర్ధిల్లుట అనేది ఆగిపోతుంది. అక్కడ ఉన్నటువంటి సంతోషము, సమాధానం బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ నింపుదల ఏ గృహములో ఉంటుందో ఆ గృహములో వెలుగు ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, దీవెన అది ఖచ్చితం. అది అయితే దేవుని ఆత్మతో నింపబడ్డం అంటే ఏంటి? ఇప్పుడే చెప్తున్నాను నేను. దేవుని ఆత్మతో నింపబడ్డం అంటే దేవునితో కనెక్షన్ కలిగి ఉండడమే. ఇంకా అంతకు మించినటువంటి ఆత్మ నింపుదల ఏముంటుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, మరియు మద్యముతో మీరు మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై యుండుడి అని రాయబడి ఉంది. ఇక్కడ అసలు మద్యము గురించి రాసి వెంటనే ఆత్మ గురించి రాయాల్సిన అవసరత ఏంటి? అసలు ఏమైనా కంపారిజన్ ఉందా అక్కడ? మీరు మద్యముతో మత్తులై ఉండొద్దు, మీరు దాంట్లో దుర్వ్యాపారం ఉంది, మీరు ఆత్మపూర్ణులై ఉండండి అంటున్నాడు. అసలు మద్యం గురించి రాస్తూ
ఆత్మ గురించి రాయాల్సిన అవసరం ఏంటి? మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తాము. వీరు ఏమన్నా క్రొత్త మద్యముతో నింపబడి ఉన్నారా? ఎందుకు అలా అరుస్తున్నారు వాళ్ళు? ఎందుకు అలా కేకలేస్తున్నారు వాళ్ళు? ఎందుకు అలా ఉన్నారు వాళ్ళు? మద్యముతో పొద్దు పొడిచి జామైనా కాలేదు, అప్పుడే వీళ్ళు మద్యముతో నింపబడి ఉన్నారని అక్కడ అంటున్నారు. ఏంటిది? ఆత్మకి మద్యానికి సంబంధం ఏంటి? ఇక్కడ మద్యముతో మత్తులై ఉండొద్దు అంటున్నారు. మద్యము అంటే ఏంటి? త్రాగుడు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. మద్యం అంటే ఆల్కహాల్. మద్యముతో మీరు మత్తులై ఉండొద్దు, దాంట్లో దుర్వ్యాపారం ఉంది, మీరు ఆత్మపూర్ణులై ఉండండి అని పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, తాగిన వాళ్ళని ఎప్పుడైనా చూసారా? త్రాగుబోతులను చూశారు కదా, మీళ్ళల్లో అక్కడక్కడ ఇంకా మిగిలి ఉన్నారు. వాళ్ళు పోతారు, తర్వాత వాళ్ళు పోరు, వాళ్ళలోంచి అది పోతుంది. స్పెల్లింగ్ మిస్టేక్. వాళ్ళల్లో నుంచి ఆ దుర్వ్యాపారం పోతుంది, వాళ్ళు పోరు. లేకపోతే నా మీద ఎంత పెద్ద ధ్వజం ఎత్తుతారంటే, మద్యముతో మత్తులై ఉండొద్దు అంటే త్రాగుబోతాడు త్రాగిన తర్వాత కంప్లీట్గా దాని స్వాధీనంలో ఉంటాడు. కంప్లీట్గా దాని స్వాధీనంలోనికి వెళ్ళిపోతాడు. అతని యొక్క అవయవాలన్నీ దాని స్వాధీనంలోనికి అది తీసేసుకుంటుంది. కాళ్ళు స్ట్రైట్గా వేయగలుగుతాడా? మాట స్ట్రైట్గా మాట్లాడగలుగుతాడా? లేదు. అసలు కాన్సన్ట్రేషన్ స్ట్రైట్గా ఉంటుందా? ఎవరిని చూస్తున్నాడో కూడా అతనికి అర్థం కాదు. ఎక్కడ పడుకుంటున్నాడో తెలియదు, డ్రైనేజ్ పక్కన పడుకుని ఉంటాడు. అప్పుడు తల్లి పిల్లలు అందరూ వెళ్ళి వెతుక్కుని అతన్ని తీసుకుని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడితే తిడుతుంటాడు, నన్నింటి ఇలాంటి చెత్త ప్లేస్లో పడుకోబెట్టావని. అంటే డ్రైన్ నుంచి వచ్చి మంచం మీద పడుకోబెడితే. అంటే ఎక్కడున్నాడంటే మద్యముతో మత్తుడైపోయి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు అతను. ఎలాగో పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు కంప్లీట్గా పరిశుద్ధాత్మ ఇన్ఫ్లుయెన్స్లో ఉండాలి. అంతే తప్ప నేను ఆత్మ పొందుకున్నాను అని చెప్పి ఒక వైబ్రేషన్ వచ్చింది నాకు, లేదంటే ఒక నోటికి నత్తిలాగా అనిపించింది వన్స్ అపాన్ ఎ టైం, లేదు అని అంటే నేను పరిశుద్ధాత్మ పొందుకుంటే 2 భాషలు వచ్చాయి, లేదు అంటే నాకు ఒక దర్శనాలు వస్తుంటాయి, నాకు పరిశుద్ధాత్మలు లేకుండా దర్శనాలు వస్తాయేంటి అని అడుగుతుంటారు చాలామంది. ఎందుకు రావు? నెబుకద్నెజర్ రాజుకు కూడా కళలు వచ్చినాయి, దర్శనాలు వచ్చినాయి. కోరేషు రాజుతో కూడా దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు. వాళ్ళందరూ అన్యులు, ఆత్మపూర్ణులు వాళ్ళు కానే కారు. వాళ్ళకి కళలు వస్తాయి, వాళ్ళకి దర్శనాలు వస్తాయి. వాళ్ళకి కూడా ఏమని చెప్తాడంటే, ఆకాశమందలి దేవుడు నాతో మాట్లాడే కెపాసిటీ ఆ రాజుకుందా? మరి లేదు. కానీ అన్యుడితోటి కూడా దేవుడు మాట్లాడతాడు. కానీ ఆత్మ సంబంధులమైన మనం ఎలా ఉండాలంటే, ఆత్మ పూర్ణులై ఉండండి అని అంటే, మద్యము మత్తులో ఉన్నవాడు ఎలాగ కంప్లీట్గా దాని స్వాధీనానికి ఉంటాడో మీరు ఆత్మ స్వాధీనంలో ఉండాలి. పరిశుద్ధాత్ముడు వచ్చి ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, అవునా? ఈ విషయాలను ఆయన మనకు బోధించును, సర్వసత్యములోనికి మనలను నడిపించును. ప్రభువు వచ్చే పర్యంతము ఆయన రాక కొరకు మనము కనిపెట్టుకొని ఇదిగో ఇలా సరళతలో నుంచి తప్పిపోకుండా ఆయన మనలను కాపాడును. పవిత్రతలో నుంచి ప్రక్కకు తొలగిపోకుండా పరిశుద్ధాత్మ నూనెతో మనల్ని అభిషేకిస్తాడు ఆయన. హల్లెలూయా. అనుదినము కూడా బైబిల్ రెగ్యులర్గా చదవాలండి. ప్రార్థన రెగ్యులర్గా. మీరు గంటల తరబడి ప్రార్థన చేస్తున్న కొలది మీరు ఆత్మలో ఇలా ఫిల్లింగ్లోనే ఉంటారు. ప్రార్థన తప్ప వేరే ఆయుధం ఏమీ లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజంతా బోధించేసిన తర్వాత రాత్రి ఎక్కడికి వెళ్ళిపోతారు? కొండ మీదకి. దేని కొరకు? ఫిల్లింగ్. మరలా ప్రభువుతో మాట్లాడుతూ ఆయన ఏం చేస్తాడు? ఆత్మలో నింపబడతాడు ఆయన. ఆ తర్వాత కొండ మించి ఇలా దిగి వస్తూనే ఆ దయ్యాలు కేకలు వేసి పారిపోతాయి ఆయన చూసినప్పుడు. అక్కడ అనేకమైన స్వస్థతలు ఆయన చేస్తాడు. అప్పుడు అంటే ఆయన క్రీస్తు ప్రభువు వారు శిష్యులతో చెప్తున్నారు ఏమనంటే, మీరు వెళ్ళండి, మీరందరూ ఇంకా సిద్ధపడిపోయారు, మిమ్మల్ని అందరినీ కూడా అభిషేకించేశాను నేను, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళినప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళు కనబడతారు మీకు, మీరు దయ్యాలను వదిలించండి. రోగగ్రస్తులు కనబడతారు. నూనె రాచి ప్రార్థించండి. చూడండి ఆ రిఫరెన్స్, మార్క్స్ వార్త. ఈ నూనె గురించి గొప్ప గోల జరుగుతుంది కదా లోకంలో, ఇది కూడా మీకు తెలియాలి. మార్కుసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం. అనేక దయ్యములను వెళ్ళగొట్టచ్చు, నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. హల్లెలూయా చెప్పండి. మీరు వెళ్ళండి, మీరు దయ్యాలను వెళ్ళగొట్టండి, తర్వాత రోగులను స్వస్థపరచండి. ఎలా స్వస్థపరచాలంట? నూనె ఏంటంట? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం మనము
మనం సాదృశ్యం, నూనె పరిశుద్ధాత్ముడు కాదు సుమా, మళ్ళీ మళ్ళీ తప్పైపోతుంది అది. అది సాదృశ్యంగా ఉన్నారు, అది పక్కన పెట్టండి. ఎవరైనా ఇప్పుడు నూనె బాటిల్స్ అమ్ముకుంటున్నారు, నూనె ఏంటి అసలు, నూనెను స్ప్రింకిల్ చేస్తున్నారు, అస్సలు నూనె ఏంటి, ఈ నూనె బాటిల్స్ అమ్ముకోవడం ఏంటి, మాట్లాడితే స్వస్థపరచబడాలి అంతే, యేసయ్య అలాగే స్వస్థపరిచాడు కదా అని అంటున్నారు కదా. ప్రభువు అలాగే స్వస్థపరిచారు, కానీ మనకేం ఆజ్ఞ ఇచ్చారు, మనల్ని అందరినీ దేవుడు శిష్యులుగా చేసుకున్నారు. హల్లెలూయా, అంతేనా? మొత్తం లోకం అందరినీ ప్రభు ఏమని చెప్పాడు, మిమ్మల్ని నేను శిష్యులుగా చేసుకుంటున్నా. అక్కడ ఆయన శిష్యులకు ఏం ఆజ్ఞ ఇచ్చారు, మీరు వెళ్ళండి, వెళ్ళి దయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించండి, వాళ్ళని రక్షణలోనికి నడిపించండి. తరువాత రోగగ్రస్తులు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర ఆయిల్ ఉండాలి, ఆత్మీయ అర్థంలోకి వెళ్ళకండి, డైరెక్ట్గానే ఆయిల్ ఉండాలి, ఆయిల్ ఉండాలి. అది ఆయిల్ తీసుకుని మీరు ఏం చేయాలా, ఆ సో అండ్ సో రోగి మీద చేయి పెట్టి వాడికి ఎక్కడ అస్వస్థతగా ఉందో అక్కడ నూనె రాచి మీరు ప్రార్థన చేస్తే వాడు స్వస్థపరచబడతాడని చాలా క్లియర్గా యేసయ్యే తన శిష్యులతో చెప్పేశారు. ఈరోజు నూనె రాసి ప్రార్థించే పరిచర్యని చాలామంది దూషిస్తున్నారు, నిందిస్తున్నారు, తిడుతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది, డీగ్రేడ్ అయిపోతుంది, అలా క్రిందకి వెళ్ళిపోతుంది. మరి వాళ్ళందరూ నిజంగా ఎత్తబడేటువంటి గుంపులో ఉన్నారా? ఒక్కసారి మనం ఆలోచించాలి. మనం ఎక్కడున్నాం? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరు ఉన్నాం. ప్రభువు కొరకు సిద్ధపరచబడిన కన్యక మనము ఎలా ఉన్నాము అంటే వాక్యానుసారముగా మనము జీవిస్తూ, ఎవరు ఏమన్నా కూడా మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులోనే మనల్ని పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది, ఎవడైనాను రోగిగా ఉన్న ఎడల వాడు సంఘ పెద్దను పిలిపించాలి. సంఘ పెద్ద అంటే వాళ్ళకి పెద్ద పెద్ద మీసాలు ఉంటాయని అర్థం కాదు. సంఘ పెద్దలు అంటే సంఘములో ఎవరైతే ఇదిగో 40 days 20 days 21 days 7 days అలా ప్రార్థనలకు వస్తూ సంఘానికి పిల్లర్స్ లాగా నిలబడ్డారో వాళ్ళు సంఘ పెద్దలు. సంఘాన్ని ఇలా అప్లిఫ్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు సంఘ పెద్దలు. వాళ్ళ ఏజ్ ఏంటి, జెండర్ ఏంటి, ఏ మాత్రము కూడా తేడా లేదు. క్రీస్తు అంటే గ్రీసు దేశస్థుడనియు, ఇంకొకడనియు, స్త్రీ అనియు, పురుషుడనియు ఏ భేదము కూడా లేదు. క్రీస్తులో మనమందరము ఒకటే ఆత్మ అయి ఉన్నాము. కాబట్టి ఎవరైతే ప్రార్థనలో నిలకడగా ఉన్నారో, కరెక్ట్గా సంఘ పెద్ద అయిన వాడి మీద ఏమీ కూడా నిందలు ఉండకూడదు, వాళ్ళ ఇంట్లో వాడిద్దరు భార్యలను కలిగి ఉండకూడదు, ఇంకా సో అండ్ సో ఉన్నాయి, కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, అవేమీ లేకుండా నమ్మకంగా ప్రభు సన్నిధికి వస్తూ ప్రార్థనలలో కొనసాగుతూ దేవుని సేవలో ఇన్వాల్వ్ అయ్యి సంఘములో మీరు తలలో నాలుకగా ఉన్నారు అని అంటే మీరే సంఘ పెద్దలు. నేను కూడా సంఘ పెద్దనే, అంతే. మనం అందరము ఎవరం అంటే సంఘములో ఉన్నటువంటి దేవుని ఆత్మలో మనం ఎదుగుతూ ఉన్నవారం, అంతే పెద్ద అంటే. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ఏం చేయాలంట, నూనె రాచి స్వస్థపరిచినప్పుడు వారు స్వస్థపరచబడతారు. ఇవన్నీ కూడా సంఘంలో జరగాలి. ఆయన వచ్చేవరకు ప్రొసీజర్స్ అన్నీ జరుగుతూనే ఉండాలి తప్ప మేము నూనె రాసే పరిచర్య మాది కాదు, స్పష్టమైన వాక్యాన్నే బోధిస్తాం, స్వచ్ఛమైన వాక్యము పరిచర్య మాది, రండి రక్షణ పొందండి, ఈ స్లోగన్స్ అన్నీ వద్దండి. ఏం చేస్తున్నాం మనం ఈ నూనె అంటే చాలా మీకు బయట ప్రజలకి చాలా విధాలైన డౌట్లు ఉన్నాయి కాబట్టి ఈ కొంచెము నాకు దేవుడు బయలుపరిచింది నేను చెప్తున్నాను అంతే. అనుదినము మనం పరిశుద్ధాత్మతో మనము అంటే సహవాసం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే రకరకాల ప్రభువు యొక్క గైడెన్స్ మనకు వస్తూ ఉంటుంది. జరగబోవు సంగతులను ఆయన బయలుపరుస్తాడు, రాబోయే కీడును గురించి ఆయన హెచ్చరిక చేస్తాడు, మనల్ని ఆయన సంబంధులుగా మార్చుకుని ముందుకి తీసుకుని వెళతాడు. మరి దేవుని యొక్క ఆత్మ మనలో నింపబడి మనం అనుదినము గొప్ప కార్యాలను చేయగలుగుతాం. ఎందరైతే అనేకులను దేవుని తట్టు త్రిప్పుతారో వాళ్ళందరూ ఆ ఆకాశ మండలంలో జ్యోతుల్లాగా ప్రకాశిస్తారట. హల్లెలూయా. మనం స్టార్స్ లాగా ఉంటాం. మీకు స్టార్స్ అంటే తెలుసా? సినిమాల్లో స్టార్ గురించి చెప్పండి, ఎవరి గురించి అయినా. సూపర్ స్టార్ ఒక్కరే తెలిసినట్లున్నారు మీకు, ఆయన లేరు ఇప్పుడు. అవును, అంటే ఒకప్పుడు సినిమాలు చూసాం కాబట్టి చెప్పుకోవడానికి ఏమి నవ్వి అది అపవిత్రమైన పదమేమి కదా, ఆయన మనుషుడే. టెన్నిస్ స్టార్, క్రికెట్లో స్టార్లు ఇవన్నీ ఉన్నాయి, స్పోర్ట్స్లో స్టార్స్ ఉంటారు. వీళ్ళందరూ స్టార్స్, వాళ్ళందరూ భూమి మీద ఆ పేరు ఇలా చెప్పకండి. టెండూల్కర్ తెలుసా? చూడండి ఎంతమంది తెలుసు అన్నారు. అదే సచిన్ టెండూల్కర్ తెలుసు అన్నారు కదా. స్టార్ అంటే అది, అంటే ఎవరు చెప్పక్కర్లేదు. సో అండ్ సో ఆయన ఎవరన్నట్టు ఆయన ముంబైలో ఉంటాడు, ఆయనకి ఇలా ఆయన వైఫ్ డాక్టరు, సో ఇంకేమొద్దు. ఇంకా ఆ పేరు చెప్తే ఎందుకు తెలిసిందంటే ఆయన స్టార్ కాబట్టి.
టెన్నిస్ స్టార్ కాబట్టి. అలాగ ఎందరైతే అనేకులను ప్రభు తట్టు త్రిప్పుతారో వారు ఆకాశ మండలమందలి అబ్బా మనం అలా స్టార్స్ లాగా ప్రకాశిస్తాం. హల్లెలూయా. మన సిద్ధెలలో నూనె నింపబడిన వారమై ఈ 40 దినాల్లో మీరు కంప్లీట్గా ఫిల్ చేసుకున్నారు. ఇంటికి వెళ్ళి మొత్తం ఖర్చు పెట్టేసుకోకండి. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. దాన్ని ఇంప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? ఇంకొకరికి ఇవ్వాలి. హల్లెలూయా. అది నీవు ఇంకొకరికి ఎందుకంటే వాళ్ళ దోణెలో చేపలు నిండిపోయినాయి అంట. అందుకని వేరొక దోణెలు రండి మీ దోణెలు కూడా మేము నింపుతాం. హల్లెలూయా. దావీదు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. హల్లెలూయా. కృపాక్షేమాలే నా జీవితంలో. ఏమండి గిన్నె నిండి పొంగి పొర్లితే ఏమవుతుంది మీకు? కృపాక్షేమాలు మీ ఇంట్లో. హల్లెలూయా. సిద్ధాంతాలను పట్టుకుని ఎవరు వేలాడొద్దు. దేవుని వాక్యాన్ని పట్టుకుని వేలాడండి అంతే. దేవుని ఆత్మను పట్టుకుని వేలాడండి. ఆత్మ లేకపోతే ఇవి ఏమి కూడా చేయలేం. ఆ సిద్ధులలో నూనె ఆత్మ లేకపోతే ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళలేరు ఖచ్చితంగా. కాబట్టి అటువంటి ఆత్మ సంబంధులుగా మనం ఉండాలని ఆ సిద్ధపరచబడినటువంటి కన్యకల వలె సిద్ధలలో మనము నూనె నింపుకోవాలని ఆశపడదాం. ఈరోజు 40వ రోజు కదా. మీ అందరి దగ్గరికి వచ్చి నేను మీ తలపైన నూనె వేసి ప్రార్థన చేయబోతూ ఉన్నాను. సిద్ధం చేసుకోండి మీ యొక్క హృదయాల్ని. అభిషేకం మా తలపైన ఆత్మ అయిన యేసు మాలోన. అభిషేకం మా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన. యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా. స్వస్థపరచు దేవుడవే స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా. స్వస్థపరచు దేవుడవే. యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా. స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా. స్వస్థపరచు దేవుడవే స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా. స్వస్థపరచు దేవుడవే. ఆరాధన నీకే నా యేసు రాజా. 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 అభిషేకం మా తలపైన ఆత్మ అయిన యేసు మాలోన. అభిషేకం మా తలపైన అయిన యేసు మాలోన. యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా. తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా. తోడుగా ఉన్నవాడవే తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా. తోడుగా ఉన్నవాడవే. ఆరాధన నీకే నా యేసు రాజా. 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 అభిషేకం మా తలపైన ఆత్మ అయిన యేసు మాలోన. అభిషేకం మా తలపైన ఆత్మ అయిన యేసు మాలోన. అభిషేకం మా తలపైన ఆత్మ అయిన యేసు మాలోన. అభిషేకం మా తలపై ఆత్మ అయిన యేసు మాలోన. యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ. జయము ఇచ్చువాడవే నా యేసయ్యా. జయము ఇచ్చువాడవే జయము ఇచ్చువాడవే నా యేసయ్యా. జయము ఇచ్చువాడవే జయము నిచ్చిన వాడవే నా యేసయ్యా.
యేసయ్యా జయము నిచ్చువడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, 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 ఆరాధన నీకే నా యేసు. అభిషేకం మా తలపైన, ఆత్మ అయిన యేసు మాలోన, అభిషేకం మా తలపైన, ఆత్మ అయిన యేసు మాలోన, అభిషేకం మా తలపైన, ఆత్మ అయిన యేసు మాలోన, అభిషేకం మా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు. యేసయ్యా నీ ఆలయమై తిని, ఈ కరియైనా పగలైన నీ ధ్యానమే. యేసయ్యా నీ ఆలయమై తిని, ఈ కరియైనా పగలైన నీ ధ్యానమే. పడిపోయిన నా బలిపీఠమును కట్టిన యాజకుడా, బలిపీఠము కడ పిచ్చుకవలెనే జీవించెదనయ్యా. పడిపోయిన నా బలిపీఠమును కట్టిన యాజకుడా, బలిపీఠము కడ పిచ్చుకవలెనే జీవించెదనయ్యా. నాలో ఊపిరి ఉన్నంత కాలం కృతజ్ఞత స్తుతి చెల్లించేదా, నాలో ఊపిరి ఉన్నంత కాలం కృతజ్ఞత స్తుతి చెల్లించేదా. నా గుడి గుండెలో దీపము నీవే, జీవింపచేయు ఆత్మయు నీవే. నా గుడి గుండెలో దీపము నీవే, జీవింపచేయు ఆత్మయు నీవే. నన్ను కోరుకుని నేర్పించుచుంటివి ఘనమైన పరిచర్యను, కాలుచున్న రాళ్ళ మధ్యను నడిపించుచుంటివి. నన్ను కోరుకుని నేర్పించుచుంటివి ఘనమైన పరిచర్యను, కాలుచున్న రాళ్ళ
నిలుచుచుంటివి నీ యాజక క్రమములో నీ సేవను నే చేసేదా నీ యాజక క్రమములో నీ సేవను నీ చేసేదా నాలో ఊపిరి ఉన్నంత కాలం కృతజ్ఞత స్తుతి చెల్లించేదా నాలో ఊపిరి ఉన్నంత కాలం కృతజ్ఞత స్తుతి చెల్లించేదా నాలో ప్రతి రెమ్మ నీ కోసమే విరబూసేను నీ సేవకే నాలో ప్రతి రెమ్మ నీ కోసమే విరబూసేను నీ సేవకే యేసయ్యా నీ ఆలయమైతినే ఇకరే అయినా పగలైన నీ ధ్యానమే యేసయ్యా